అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ విష్ణుమాయ. ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చెయ్యగోరి విరదుడనే గంధర్వుణ్ణి రాక్షస రూపంలో పంపాడు. తపస్సులో ఉన్న ధ్రువుణ్ణి రాక్షస రూపంలో వచ్చి భయపెడుతున్న విరదుడిని చూసి ఒక ముని కోపగించి, "నువ్వు నిజంగానే రాక్షసుడివిగా అయిపో" అని శపించాడు. ఆ విధంగా విరదుడు తన దేవత్వాన్ని కోల్పోయి శబరీ నది తీరాన్ని అంటిపెట్టుకుని దొరికిన మనుషులను చంపి తింటూ రాక్షస జీవితం గడపసాగాడు. అన్ని విధాల విరదుడు రాక్షసుడే కాని అతనికి దివ్య దృష్టి మాత్రం ఉండేది. మూడు లోకాలలోనూ ఎక్కడ ఏమి జరిగేది అతనికి తెలిసేది. శబరి గోదావరి సంగమం వద్ద ఒక ఆశ్రమంలో కొందరు మనుషులు ఉండేవారు. అక్కడి ముని బాలకులు కొందరు ఒకనాడు అడవిలో సమిధలు ఏరడానికి వచ్చారు. ఆ సమయంలో విరదుడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి చూడగానే ముని బాలకులందరూ భయపడి పారిపోయారు. కానీ భరతుడు అనే కుర్రవాడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఆ కుర్రవాడి ధైర్యం విరదుడిని ఆశ్చర్యపరిచింది. పారిపోయిన ముని బాలకులు భరతుడి తండ్రితో, "మీ వాడు రాక్షసుడికి దొరికిపోయాడు" అని చెప్పారు. భరతుడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును వశపరుచుకున్న విరదుణ్ణి చూసి, "నాకు వాడొక్కడే కొడుకు, కావలిస్తే నన్ను భక్షించి వాణ్ణి విడిచిపెట్టు" అని బ్రతిమాలుకున్నాడు. "ఒక పని చేద్దాం, నాతో పాచికలాడి గెలు, నీ కొడుకును విడిచిపెడతాను" అన్నాడు విరదుడు. భరతుడి తండ్రి అతనితో పాచికలాడి ఓడిపోయాడు. "నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. రేపు ఉదయం మళ్ళీ వస్తాను. ఈ లోపుగా నీ కొడుకును నేను తెలుసుకోలేని చోట దాచు. మరెన్నడూ వాడి జోలికి రాను" అన్నాడు విరదుడు. భరతుడిని అతని తండ్రి ఆశ్రమానికి తీసుకుపోయి తన కొడుకును రక్షించుకోవటానికి తన తపశ్శక్తిని యావత్తూ ధారపోయి సంకల్పించాడు. ఆయన హోమం చేసి బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ అతడికి ప్రత్యక్షమయ్యాడు. "నా కొడుకును రాక్షసుడి కంటపడకుండా రేపు ఉదయం దాకా దాచి వాడి ప్రాణాలు కాపాడు" అని భరతుడి తండ్రి బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు భరతుడిని తన లోకానికి తీసుకుపోయి తన ఆసనమైన పద్మంలో ఒక రేకుగా మార్చాడు. మర్నాడు ఉదయం విరదుడు వచ్చి భరతుడి తండ్రితో, "మూర్ఖుడా, నీ కొడుకును బ్రహ్మదేవుడు తన ఆసనంలో పద్మంలో ఒక రేకు కింద మార్చి దాస్తే నేను కనుక్కోలేననుకున్నావా? ఈసారి ఓడిపోయావు. నీకు మరో అవకాశం ఇస్తున్నాను. ఈసారి మరింత బాగా నీ కొడుకును దాచు. రేపు ఉదయం మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోయాడు. ఈసారి భరతుడి తండ్రి శంకరుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను వేడుకున్నట్టే శంకరుణ్ణి కూడా వేడుకున్నాడు భరతుడి తండ్రి. శంకరుడు భరతుణ్ణి కైలాసానికి తీసుకుపోయి ఒక కలువ పువ్వుగా మార్చి పార్వతి చెవిలో అమర్చాడు. విరదుడు మర్నాడు ఉదయం వచ్చి, "నీ కొడుకు కైలాసంలో పార్వతీదేవి చెవిలో కలువ పువ్వ రూపంలో దాగి ఉన్నాడు. నేను తెలుసుకున్నాను. వాణ్ణి దాచడానికి నీకు ఇంకా ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇదే ఆఖరి అవకాశం" అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు భరతుడి తండ్రి విష్ణువును ఆరాధించి ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మను శంకరుణ్ణి కోరినట్టే విష్ణువును కూడా అర్థించాడు. విష్ణువు భరతుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు విరదుడు వచ్చాడు. అతను తన సూక్ష్మ దృష్టితో 3 లోకాలు గాలించాడు. కానీ భరతుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. అతను ఆవేశంతో, "ముని బాలక, ఎక్కడ ఉన్నావురా" అని అరిచాడు. "ఇక్కడే ఉన్నాను" అని భరతుడి కంఠం అస్పష్టంగా వినిపించింది. "నిన్నేమీ చెయ్యను, నా ఎదుటికి రా" అన్నాడు విరదుడు. వెంటనే విరదుడి గుండెను చీల్చుకొని భరతుడు బయటికి వచ్చాడు. రాక్షసుడు చచ్చిపడిపోయాడు. దానితో విరదుడి శాపం తీరిపోయింది. అతను తిరిగి గంధర్వుడై భరతుడి తండ్రికి నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.